ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మాతృత్వం అనేది ఓ వరం. తల్లి కావాలని ప్రతి మహిళ కలలు కంటుంది. అయితే ఒక్కసారి డెలివరీ అయ్యాక పిల్లలు పుట్టాక షేప్ ఎలా మారిపోతుందో ఒక మహిళది మనం అందరం చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ మధ్య కాలంలో మమ్మీ మేకోవర్ అనే కాన్సెప్ట్కి క్రేజ్ బాగా పెరిగిపోతుంది. అంటే ప్రెగ్నెన్సీకి ముందు మన బాడీ ఎలా అయితే ఉందో అలాగే అందంగా డెలివరీ తర్వాత కూడా మార్చుకునే అవకాశం హాస్పిటల్స్లో వివిధ రకాల సెంటర్స్లో అందుబాటులోకి వచ్చింది. అసలు మహిళ ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత తల్లి అయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులేంటి, అసలు ఈ సర్జరీస్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇవి మనకి అవసరమా, ఎలాంటి సర్జరీస్ ఇక్కడ చేస్తూ ఉంటారు, సమాజం వీటిని ఆమోదిస్తుందా, ఇలా అనేక విషయాల మీద మనకి అనాలిసిస్ను అందించడానికి మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మీకు నాకు అందరికీ తెలిసిందే, అసలు ఒక్కసారి తల్లి అయిన తర్వాత ఒక మహిళ శరీరం అనేది ఎలా మారిపోతుందో అన్నీ తెలిసి కూడా ఒక మహిళ తల్లి అవ్వడానికి ఎంతో ఆశపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక్కసారి మదర్ అయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో చెప్పండి. ఇవన్నీ తెలిసి కూడా మాతృత్వాన్ని పొందడానికే ఇష్టపడతారు. ఎందుకనంటే మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అంటారు. ఇది సృష్టి. ఏ కాలంలోనైనా చూడండి, పిల్లలు లేకపోతే చాలా బాధపడతారు. పిల్లలు కావాలి కావాలి అనే అంటారు, కోరుకుంటారు, ఖచ్చితంగా కోరుకుంటారు కదా. అయితే ఈ అందం పాడైపోతుంది, పాడైపోతే ఎలాగా, ఈ ఆలోచనలు ఏమీ రావు, చాలా వరకు రావు, చాలామందికి రావు. ఎక్కడో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ పక్కన పెడితే సాధారణంగా ఇలాంటి ఆలోచనలు ఎవరికీ రావు. పెళ్ళి అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఫస్ట్ 1 ఇయర్లోనే బిడ్డ పుట్టాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది 2-3 సంవత్సరాల తర్వాత ఏదో కొంచెం అటు ఇటు అయినా కూడా పిల్లలు కావాలి అనే అనుకుంటారు అందరూ కూడా. సో వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ శరీరాన్ని ఇవేమి చూడరు వాళ్ళు. ఆ ఆనందం అటువంటిది, అది ఒక వరం. మాతృత్వం పొందటం అనేది అదొక వరం. అయితే పిల్లలు పుట్టి కొన్ని రోజులు అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి కొంచెం అనిపిస్తుంది, అరే మేము అలా ఉండేవాళ్ళం కదా, ఇలా ఉండేవాళ్ళం కదా, ఇలా అయిపోయాం. చూడండి, పాత ఫోటోలు చూసుకుని మురిసిపోవడము, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుని కొంచెం బాధపడటము, అరే ఇలా అయిపోయింది, మనం ఏం చేసుకోలేమా, ఏం చేయాలి అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు బాగా దానికి ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు దానికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. బ్రెస్ట్ ఆపరేషన్స్ అని, ఈ లైపో సెక్షన్స్ అని చెప్పి, ఇంకా ఈ ఆర్మ్స్ దగ్గర ఫ్యాట్ ఉంటే అది, టైస్ దగ్గర, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉందో అదంతా ఆపరేట్ చేయించి తీయించుకోవడం, స్లిమ్గా అవుదామనే ఒక కోరిక కలుగుతుంది. అయితే ఇది చాలా కాస్మెటిక్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్, డబ్బుతో కూడుకున్నది, ఇది అందరికీ సాధ్యం కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే అది ఫికర్ ఉండడం చాలా ఆరోగ్యకరమైన విషయమే. అయితే దీనికి అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి చక్కగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, మంచిగా ఇంటి పనులు చేసుకుంటూ, ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉన్నట్టయితే వాటన్నిటికంటే కూడా, అంటే అవన్నీ చేసుకుంటే వచ్చేటటువంటి ఫిగర్ కన్నా ఇలా ఈ పనిపాటలు చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ హ్యాపీగా, అంటే న్యాచురల్ వాతావరణంలో ఉన్న వాళ్ళ ఫిగర్లే చక్కగా ఫామ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు అలాంటి కాస్మెటిక్ సర్జరీస్కి వెళితే మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఎన్నిసార్లు చేయించుకుంటారు? అలా చేయించుకోవడం కూడా అది హెల్త్కి మంచిది కానే కాదు. ఏదో వన్స్ బాగా డబ్బు ఉంది, పర్లేదు, ఒకసారి చేయించుకుని మళ్ళీ మనం మెయింటైన్ చేసుకుందాం అనుకుని మెయింటైన్ చేసుకోగలిగిన వాళ్ళకి అది ఓకే. ఎందుకంటే ఏ వయసు అయినా సరే ఆడవాళ్ళు ఇంటి పరంగా భర్తకి, ఇంట్లో సభ్యులు, అత్తమామలే కానీ ఎవరైనా సరే, భర్త కానీ, వీళ్ళ ముందు యాక్టివ్గా, అందంగా, ఆనందంగా, హుషారుగా ఆ ఇంటి ఇల్లాలు ఉంటే బాగుండని అందరూ కోరుకుంటారు. అలాగే తను కూడా అనుకోవాలి, అనుకుంటుంది కూడా. అలా అనుకోవటంలో తప్పులేదు. కాకపోతే దానికి ఆరోగ్యపరమైనటువంటి దారిలో మనం దాన్ని చేసుకోవాలి. ఇలా వెళ్ళామంటే హెల్త్ పరంగా ప్రమాదమే, ఇప్పుడు కాకపోయినా కొంతకాలానికి. దానివల్ల చాలా రిఫ్రిగేషన్స్ వస్తాయి హెల్త్ పరంగా. ఇది స్కిన్ మనం చేయించుకుంటున్నాం కాస్మెటిక్ కాబట్టి ఇది మెల్లగా వస్తాయి ఆ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలామంది పని వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పని చేసుకోలేరు,
లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఒక్కొక్కళ్ళు పని చేసుకోలేరు కదా. కానీ ఇప్పుడు చిన్న వయసు నుంచి పెద్ద వయసు అందరూ కూడా మెడిసిన్ పెట్టుకుంటున్నారు. ఏంటి డబ్బు ఎక్కువ అంటే డబ్బులు బాగా ఉన్నవాళ్ళు ఎక్కువ మెడిసిన్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి మీరు కావాలంటే. మిగతా వాళ్ళు కూడా అట్లీస్ట్ ఒక మెడినైనా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ డబ్బు ఉంది కదా అని చెప్పి మెడిసిన్ ఎక్కువ మందిని పెట్టేసుకుని మెయింటైన్ చేస్తూ ఫిగర్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగే మీరు అన్నట్టు సర్జరీస్ రకరకాలు చేయించుకొని ఓకే అది బాగుంటుంది. కానీ ఫర్దర్గా ఏంటి మనం ఫుడ్ ద్వారా ఒక మంచి ఫుడ్ తీసుకుంటే బాడీ చాలా బాగుంటుంది. అదే శ్రద్ధ, టైము, ఇంట్రెస్ట్ అన్నీ ఉన్నవాళ్ళు చక్కగా మంచి ఫుడ్ తీసుకుంటూ ఇంట్లో ఎక్సర్సైజులు చేసుకోండి, వాకింగ్ చేయండి. కుటుంబ సభ్యులతో ఎప్పుడైతే మనం మంచిగా ఒక హెల్దీ వాతావరణాన్ని సృష్టించుకుని ఆనందంగా జీవిస్తామో అందమే ఆనందం అన్నారు. ఆనందమే అందం, ఆరోగ్యమే అందం, అందమే ఆరోగ్యం. ఎలా తీసుకున్నా ఇవన్నీ పాత మాటలు ఇవి. కానీ ఆ పాత మాటలు ఎప్పుడూ కూడా నిత్య నూతనమే. ఇప్పుడు అలా ఉండటం వల్ల హెల్త్ బాగుంటుంది, ఫిగర్లు బాగుంటుంది. ఇప్పుడు చూడండి పని ఇప్పుడు పెద్దవాళ్ళు పని చేసుకోలేరు, వాళ్ళు సర్వీస్ అంతా పనులు చేసి అలసిపోయి ఉంటారు, ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న వయసు వాళ్ళు కూడా పని చేయట్లేదు, వంగటం లేదు వాళ్ళకి అన్నీ మేడ్స్ చేయాలి. అది ఇంట్లో అమ్మలు అత్తలు ఉంటే వాళ్ళు చేయాలి. అంటే వయసు అయిపోయిన అమ్మలు అత్తలు చేయాలి వీళ్ళకి, వయసులో ఉన్న వాళ్ళకి, కూతుళ్ళు అవనివ్వండి కోడళ్ళు అవనివ్వండి. అంటే టెస్టింగ్ అనమాట. మా అమ్మ చేసినట్టు అత్తగారు చేస్తుందా లేదా అంటే గతి లేకపోతే అత్తగారు చేస్తుంది, కానీ అది న్యాయమా, అది కరెక్టా, అవసరమా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీ వయసులో పిల్లల్ని కన్నది, సంసారం చేసింది, పిల్లల్ని పెద్ద చేసి స్థాయికి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మీరు వచ్చారు. ఇప్పుడు మీకు కూడా చేసే శక్తి, ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉంటుందా? కూర్చుంటే గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే బాగుండని చూసే వయసు అది కదా. వాళ్ళు మీకు సర్వీస్ చేయాలని మీరు చిన్న వయసులో ఆశపడుతున్నారు, మీ ఒళ్ళు పెరిగిపోతుంది, డబ్బులు బాగా ఉన్నాయి, వెళ్ళి సర్జరీలు చేయించుకుంటారు. ఇంటికి రాగానే అలసిపోయినట్టు కూర్చుంటే అమ్మలో అత్తలో మీకు సేవ చేయాలి. ఇది కరెక్టా? ఇప్పుడు ఈ రకంగా మీరు ఫిగర్ని మెయింటైన్ చేయడం అవసరం లేదు. ఇంట్లో భర్తకి అందంగా కనపడండి, ఇంటి పని పాటలు చేసుకుంటూ, అంటే ఒక మనశ్శాంతి, ఒక ప్లెజెంట్ వాతావరణం ఇక్కడ ఉండాలండి. ఇక్కడ మనకి కోతులు ఆడుతున్నాయి అనుకోండి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి, ఒక పని కూడా మనము మనసు పెట్టి చేయలేము, గమనించండి కావాలంటే. అదే కానీ మనం ఒక ఫ్యామిలీ వాతావరణంలో మనం కుటుంబం గురించి ఆలోచిస్తూ ఇంట్లో మనము ప్రశాంతంగా పనులు చేసుకుంటూ ఉంటే ఇక్కడ వాతావరణం బాగుంటుంది. ఇక్కడ వాతావరణం బాగున్నప్పుడు మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది లోపల నుంచి. ఆ హ్యాపీనెస్ తోటి నా అనుకుని అన్నీ చేసుకుంటూ ఉంటే మీరు పెట్టుకోండి ఒక మేడ్ని, కానీ మిగతా పనులు ఇంటీరియర్ ఇంట్లో మనకు అన్నీ చక్కగా తీర్చిదిద్దుకోవడమే కానీ, వంట కానీ, సర్దుకోవడం కానీ, ఇంట్లో కొంతమంది బెడ్షీట్స్ కూడా సరిగ్గా సర్దుకోరు. ఈ పనులన్నీ మీరు చేసుకోవచ్చు కదా. ఇవన్నీ అమ్మలు అత్తలు చేయాలి, లేకపోతే మేడ్స్ చేయాలి. మరి మీరేం చేస్తారు? రజనీ గారు, అసలు ముందుగా మనం ఈ మమ్మీ మేకోవర్లో ఉండే సర్జరీస్ వాటి అవసరం ఏంటో మాట్లాడుకుందాం. ఒక మహిళ కన్సీవ్ అయిందనుకోండి, కన్సీవ్ అయితే ప్రతి నెల ప్రతి వారం ఆమె శరీరంలో లోపల ఉన్న బిడ్డలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. అయితే మనకి తెలిసిందే 9వ నెల వచ్చేసరికి ఒక మహిళ పొట్ట అనేది ఒక బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. ఆ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత కూడా ఆ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. ఆ టమ్మీ కూడా ఇలాగ లూజ్గా ఉంటుంది. తర్వాత బేబీకి పాలు ఇస్తుంది, బ్రెస్ట్ సాగింగ్ అనేది మొదలవుతుంది. సో దానికోసమని ఖచ్చితంగా ఒక సర్జరీ అవసరం పడుతూ ఉంటుంది, బ్రెస్ట్ లిఫ్టింగ్ అనేది. తర్వాత స్ట్రెచ్ మార్క్స్ తీసేస్తారు, ఆ టమ్మీ టక్ సర్జరీస్ చేస్తారు. అలాగే మన స్కిన్లో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ స్కిన్ కేర్ అనేది కూడా చేస్తారు. అంటే మళ్ళీ పాతప్పుడు ఎలా ఉన్నారు అంటే ప్రెగ్నెన్సీకి ముందు అది చేస్తారు. అలాగే కొంతమందికి నార్మల్ డెలివరీ అయితే వెజైనా లూజ్ అవ్వడం, దాన్ని టైటనింగ్, తర్వాత బాడీ అంతా మారిపోతుంది, మన హిప్స్ థైస్ అన్నీ కూడా పెరిగిపోతాయి. సో దానికోసం లైపోసక్షన్, ఇలా మమ్మీ మేకోవర్లో ఇన్ని సర్జరీస్ ఉంటాయి అన్నమాట. అంటే బిడ్డని కనడానికి ఒక మహిళ ఎంత కష్టపడుతుందో, తన శరీరాన్ని తన శ్వాసని పణంగా ఎలా పెడుతుందో, ఇప్పుడు మళ్ళీ మమ్మీ మేకోవర్లో కూడా ఇన్ని సర్జరీస్ చేయించుకోవాలి. ఇవేమీ చిన్న విషయం కాదు. అసలు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి మహిళలు మమ్మీ మేకోవర్ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి? ఎలాంటి వాళ్ళకి వీటి అవసరం పడుతుందంటారు? ఎందుకంటే కొంచెం ఒక వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి, ఇప్పుడు 10 మందిలోకి వెళ్ళాలి, ఒక జాబ్ చేయాలి, లేదు ఒక
ఏమంటారంటే ఒక స్క్రీన్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, లైక్ మూవీస్ కానీ టీవీస్ కానీ ఇట్లాంటి బయటకు వెళ్ళి చేసే ప్రొఫెషన్స్, వాళ్ళు కొంచెం ఫిగర్ వాళ్ళకి అవసరమే. ఆ ఫిగర్ని మెయింటైన్ చేసుకోవటం కోసం కొంతమంది ఇవి ఫాలో అవుతున్నారు. ఓకే, వాళ్ళకి అవసరమే ఇది. కాకపోతే అది హెల్త్ పరంగా వాళ్ళు చూసుకుంటూ ఏది అవసరమో అది చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక టాక్ కూడా నేను వింటున్నాను, అందంగా ఉన్న వాళ్ళకే అవకాశాలు. ఇప్పుడు ఇందులో పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ దీనికి, అందానికి ఇస్తున్నారు. ఎవరైతే ఫిట్గా ఉంటారో, ఎవరైతే అందంగా ఉంటారో, ఎవరైతే టోటల్ బాడీని మంచిగా స్టడీలో పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళకి ప్రయారిటీ. అంటే కొన్ని జాబ్స్ అలా ఉంటాయి. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ తీసుకోండి, మూవీస్లో అలా తీసుకోండి, వీళ్ళకి అది ఫిగర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళైనా చూడండి, మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు, వాళ్ళకి కూడా బాడీ ఫిట్నెస్ అవసరమే. ఎందుకంటే హెల్తీగా వాళ్ళు చకచకా నడవగలగాలి, మూమెంట్స్ బాగుండాలి, కింద కూర్చోవాల్సి వస్తుంది, అట్లాంటివి ఉంటుంటాయి వాళ్ళకి కూడా. వీటన్నిటికీ వాళ్ళకి బాడీ సహకరించాలంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి సర్జరీస్ అవసరమే. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఇంటి పరంగా తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంట్లో భర్తకి భార్య ఎప్పుడు అందంగానే కనిపించాలని ఒక సామెత ఉంది. సో వాళ్ళు ఎప్పుడు కూడా నీట్గా, అందంగా, మోస్తాబయ్యి మంచిగా కనిపించాలి. చెప్తారు కదా, రంబలాగా కనిపించాలి భర్తకి భార్య ఎప్పుడు అని అంటారు. అంటే ఆ ప్రయత్నంలో కూడా ఆడవాళ్ళు ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదండి. సాధ్యమైన వాళ్ళు చేసుకోవచ్చు. హెల్త్ని కూడా చూసుకుంటూ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే, మామూలు మిగతా వాళ్ళ సంగతి చెప్పాలంటే, మారుతున్న కాలంతో పాటు ట్రెండ్ అంటారు కదా, ఇప్పుడు డ్రెస్సులు చూడండి, అన్ని డ్రెస్సులు అన్ని రకాల ఏజుల వాళ్ళకి, అన్ని వయసుల వాళ్ళకి ఒకేలాంటి డ్రెస్సులు వస్తున్నాయి కదా. ఎవరు చిన్నామో ఎవరు పెద్దామో కనిపెట్టలేనట్టుగా ఉంటున్నాయి ఆ డ్రెస్సులు వేసుకోవడం. సేమ్ ఇప్పుడు చిన్నపిల్లలు వేసుకునే ప్యాటర్న్సే పెద్దవాళ్ళకే వస్తున్నాయి. అదే డిజైన్స్, అదే కట్, అదే క్లాత్ అన్నీ అలా వచ్చేస్తున్నాయి. చిన్న పెద్ద సైజులు తేడా అంతే. ఇదేంటి బిజినెస్ వాళ్ళు కనిపెట్టినటువంటి ఒక మెళకువ, ఒక టిప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళకి ఇది ఒకటే రకమైన బట్టలు తయారు చేస్తే అన్ని సైజుల్లో అన్ని వయసుల వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్, లేడీస్ కదా, వాళ్ళకి సాటిస్ఫాక్షన్, పిల్లలతో సమానంగా మేము వేసుకున్నాము అనేది వస్తుంది. కాబట్టి బట్టలు ఆ రకంగా వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది బాడీలు ఎలా ఉన్నా కూడా, అంటే ఇది రెండో ఫేజ్లో నేను చెప్తున్నాను, ఈ సర్జరీలు ఇవన్నీ కాకుండా ఎలా అందంగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు, ఈ సర్జరీలు అవసరం అంటే చెప్తున్నా. ఆ బాడీలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవటం వల్ల వాళ్ళ ఏజ్ చాలా తగ్గినట్టు కనిపిస్తుంది. మనం గుర్తుపట్టలేకపోతున్నాం ఈమె పెద్ద ఆమె చిన్న ఆమె అని. ఇది ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు, మారుతున్న అన్ని విషయాలతో పాటు వాళ్ళ మనస్తత్వాలు, ఆలోచనలు కూడా ఆ రకంగా ఉండటం వల్ల, అలాంటి డ్రెస్సులు వేసుకోవటం వల్ల వాళ్ళ మానసిక స్థితి కొంచెం వెనక్కి వెళ్తుంది. అంటే వాళ్ళ చిన్న ఏజ్ గుర్తుకొస్తుంది అనమాట. గుర్తుకొచ్చినప్పుడు చిన్న వయసు వాళ్ళలాగా ఫీల్ అవుతారు. ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫిగర్ వస్తుంది వాళ్ళకి. సగం డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల వాళ్ళ ఫిగర్ మంచిగా కనిపిస్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఇంకా ఫిగర్ మెయింటైన్ చేయాలన్న కోరిక కలుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయటం, జిమ్ములు చేయడము, వీలైన వాళ్ళు సర్జరీలు చేయించుకోవడము, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మాతృత్వం వద్దని ఎవరు అనుకోవట్లేదు. అదంతా సహజమే. ఇప్పుడు బ్రెస్ట్ టైట్నింగ్ అని, స్కిన్ టైట్నింగ్ అని, ఈ రకరకాల సర్జరీలు వస్తున్నాయి. ఎక్కడ మీకు లావ్ అయితే ఆ పార్ట్ని సర్జరీ చేస్తున్నారు. అది మనీ ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అది నా సజెషన్ అయితే ఏంటంటే, ఇలా ఉండటం అనేది మంచిదే. అందంగా కనిపించాలనుకోవటం ఆరోగ్యకరమైన లక్షణమే. కానీ ఆరోగ్యాన్ని, హెల్త్ను కూడా అదే సమయంలో చూసుకోవాలి. ఇప్పుడు సర్జరీస్ వల్ల కొన్ని రిఫ్రిగేషన్స్, కొన్ని రిజల్ట్స్ ఎలా వస్తున్నాయంటే కొన్ని క్యాన్సర్స్కి దారితీస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సర్జరీలు అంత ఆరోగ్యకరం కాదు. కానీ అది ఎవరికి అవసరమో వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో ఒక మంచి సలహా తీసుకుంటూ, మంచి డైట్ తీసుకుంటూ వాళ్ళు ఆ సర్జరీస్ చేయించుకుంటే వాళ్ళకి అలాంటిదేమీ ఇబ్బందులు రావు. ఈ సర్జరీస్, ఈ డెలివరీ, ప్రెగ్నెన్సీ టెన్షన్స్ పడలేక చాలా మంది సెలబ్రిటీస్ అయితే అసలు ప్రెగ్నెన్సీయే మాకొద్దు కానీ పిల్లలు కావాలి అనుకుంటున్నారు. మనకు తెలిసిన సెలబ్రిటీస్, సినీ స్టార్స్ చాలా మంది ఉన్నారు. సరోగసీకి వెళ్తున్నారు. వాళ్ళ హెల్త్ రీజన్స్ కూడా ఉండొచ్చు. అలా కూడా వాళ్ళు మాతృత్వాన్ని, మదర్హుడ్ కావాలనే అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు అదే వాళ్ళున్న ప్రొఫెషన్ని బట్టి, వాళ్ళ ఫీల్డ్ని బట్టి వాళ్ళకి ఫిగర్ అవసరం కాబట్టి
అయినా కూడా మాతృత్వం మాకు కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ సరోగసి అని ఇంకా ఫర్దర్గా వెళ్తున్నారు. అంతేగాని మాతృత్వం వద్దని మాత్రం ఏ ఆడవాళ్ళు కోరుకోరు నాకు తెలిసి. ఇప్పుడు కొంతమంది పెళ్ళే వద్దు అనుకునే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో కానీ సాధారణంగా అందరు పిల్లల్ని కోరుకునే వాళ్ళే. వాళ్ళ శరీరం పాడైనా కూడా బిడ్డకి జన్మనివ్వటానికే చూసేవాళ్ళే, ట్రై చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, మిగతా కొంతమందిని అలా పక్కన పెడితే. సో ఓవరాల్గా అందరికీ మాతృత్వం కావాలి, అట్ ద సేమ్ టైం మంచి ఫిగర్ కావాలి. ఇప్పుడు పాత రోజుల్లో నార్మల్ డెలివరీస్ అయినప్పుడు మంచిగా కట్టుకోవడము నడుంకి అలాంటివన్నీ చేసేవారు. అప్పుడు ఏంటంటే పొట్ట కూడా వాళ్ళకి రాకుండా, లూజ్ అవ్వకుండా టైట్గా ఉండటము, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ప్రికాషన్స్ తీసుకునేవారు. తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడేవి కాదు. కరెక్టే. అది కానీ ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు చెప్పింది వినట్లే కదా, వినట్లేదు. అవును, నడికట్టు అనేవాళ్ళు వేసుకోవట్లేదు. అప్పట్లో వాళ్ళు ఎన్నో పాటించుకునేవారు, పథ్యం చేయాలి. అప్పుడు వాళ్ళు తినే ఫుడ్ డెలివరీ టైంలో ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళకి పొట్ట రావడం కానీ తర్వాత ఫర్దర్గా కంప్లైంట్స్ రావడం కానీ హెల్త్ పరంగా ఉండేది కాదు. చాలా బాడీలు గట్టిపడేవి, సన్నగా ఉండేవారు, మళ్ళీ ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు అన్ని ఫాస్ట్ ఫుడ్స్ తినేయాలి గబగబా. సో పథ్యం చేయరు, నడికట్లు వేయరు, తినవలసిన ఫుడ్ తినరు, తినకూడదు తింటుంటారు. ఇవన్నీ టిప్స్ చెప్తే పాటించరు. అవును, నిజమే. ఆ రోజులు వేరు. అప్పట్లో అయితే 8 మందిని 10 మందిని కన్నా కానీ మన నానమ్మలు అమ్మమ్మలు ఎవరు చూసినా కానీ ఇప్పటికి కూడా భలే అందంగా, యాక్టివ్గా, సన్నగా, చక్కగా కనిపిస్తూ ఉంటారు. బట్ ఈ జనరేషన్ చూసినప్పుడు మాత్రం ఒక్కళ్ళని కనేసరికి, ఇద్దరిని కనేసరికి షేప్ అవుట్ అయిపోయి ఇలాగ సర్జరీస్ అంటూ హాస్పిటల్స్ చుట్టూ, కాస్మెటాలజిస్టుల చుట్టూ, ప్లాస్టిక్ సర్జన్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే అప్పటి కండిషన్స్ వేరు, పరిస్థితులు వేరు, అప్పటి ఆరోగ్యం వేరు, వాళ్ళు చేసిన పనులు వేరు. బట్ ఇప్పుడు జనరేషన్ చేస్తున్నది వేరు. కాబట్టే ఈ మమ్మీ మేకోవర్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. ముఖ్యంగా ఆడవాళ్ళు బయటికి వస్తున్నారు. పాత తరాల్లో వాళ్ళు జస్ట్ పిల్లల్ని చూసుకుంటే చాలు అనే పరిస్థితులు ఉండేవి. ఇంటికి పెద్ద ఉండేవారు, ఆయనే సంపాదించేవాళ్ళు. కానీ ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు సంపాదించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరిగ్గా 3 నెలలు తిరిగేసరికి, 6 నెలలు తిరిగేసరికి తిరిగి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ బిజినెస్లు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి పైగా చాలా ఉద్యోగాలకి షేప్ అనేది, బాడీ అందం అనేది చాలా అవసరం. దీంతోనే ఈ మమ్మీ మేకోవర్ అనే కాన్సెప్ట్కి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. థ్యాంక్ యూ రజనీ గారు.